వెల్కమ్ టు గుడ్ హెల్త్. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా కిడ్నీకి సంబంధించిన సమస్యల గురించి మనకి అవగాహన కల్పించడానికి మనతో పాటు డాక్టర్ వి చంద్రమోహన్ గారు ఉన్నారు. ఆయన యూరాలజీలో 20 సంవత్సరాల అనుభవం కలిగిన ప్రఖ్యాత యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అండ్ రోబోటిక్ సర్జన్, ప్రీతి కిడ్నీ హాస్పిటల్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, కేపీహెచ్బి, బిహెచ్ఈఎల్ మరియు హైదరాబాద్లోని కొండాపూర్లలో బ్రాంచెస్ ఉన్నాయి. 2009లో తెలుగు రాష్ట్రాల్లో లేజర్ కిడ్నీ స్టోన్ తొలగింపును ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి మరియు 4 నెలల శిశువు నుండి కిడ్నీ స్టోన్ను తొలగించిన ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తి ఆయన. భారతదేశంలో రోబో ఎస్ఎస్ఐ మంత్ర వ్యవస్థను ఉపయోగించడంలో ఆయన ముందున్నారు మరియు ఈ ప్లాట్ఫామ్ను గురించి ఉపయోగించి దేశంలో మొట్టమొదటి పీడియాట్రిక్ ఫైలోప్లాస్టీని నిర్వహించారు. ప్యూర్ యూరాలజీ ఫోరం ద్వారా ఆయన భారతదేశంలో మరియు అంతర్జాతీయంగా వైద్య విద్యకు చురుగ్గా సహకరిస్తున్నారు. ప్రీతి ప్యూర్ ఫౌండేషన్ స్థాపికుడిగా ఆయన మహబూబ్ నగర్ జిల్లా నాగారం గ్రామ ప్రజలకు ఉచిత కిడ్నీ చికిత్సలను అందిస్తున్నారు. తన కెరీర్లో ఆయన 30,000 కంటే ఎక్కువ శస్త్రచికిత్సలు చేసి 5 లక్షలకు పైగా రోగులకు చికిత్స అందించారు. నమస్తే సార్. నమస్తే మేడం. సో యాజ్ ఏ యూరాలజిస్ట్గా మీరు ఈరోజు వరల్డ్ కిడ్నీ డే కాబట్టి వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు సార్? సాధారణంగా కిడ్నీ సమస్యలు మనం వింటూ ఉంటాము. ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువగా వింటాము, ఎందుకంటే అవేర్నెస్ పెరిగింది కాబట్టి. ఫస్ట్ ఇంపార్టెంట్, కిడ్నీ ఫెయిల్ అవుతుందా అని అడుగుతూ ఉంటారు. దానికి క్రియాటినిన్, బ్లడ్ యూరియా అనే టెస్టులు చేసుకుంటే దాని ద్వారా తెలుస్తుంది. రెండవది, ఎక్కువ శాతం ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ షుగరు, బీపీ వల్లనే వస్తాయి. కాబట్టి ప్రపంచమంతా ఇప్పుడు షుగరు, డయాబెటీస్ అంటే షుగర్ అంటే డయాబెటీస్ మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా 35 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఒక్కసారన్నా బీపీ చెక్ చేయించుకోవడము, సంవత్సరానికి ఒక్కసారన్నా బ్లడ్ షుగరు, HbA1c చెక్ చేసుకుంటే కనీసం ఏదైనా స్టార్ట్ అవుతుంటే ముందే కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడో ఒకటేసారి 300-400 షుగర్ ఉండి 40 ఏళ్ళకే కిడ్నీ కొంచెం ప్రోటీన్ పోయి కిడ్నీ క్రియాటినిన్ పెరిగింది అని అంటే రివర్సిబిలిటీ తక్కువ ఉంటుంది. అందుకని పబ్లిక్ మెసేజ్ ఏంటంటే, ఎలాగో అవేర్నెస్ పెరిగింది కాబట్టి కొంతవరకు ఈ హెల్త్ చెకప్ టెస్ట్లు సింపుల్గా ఉంటాయి. క్రియాటినిన్, బ్లడ్ యూరియా ఒక 300 రూపీస్ ఉంటుంది. అల్ట్రాసౌండ్ స్కాన్ ఒక 1000 రూపాయలు ఉంటుంది. అలానే యూరిన్ టెస్ట్ ఒక 100 రూపీస్ ఉంటుంది. ఈ సింపుల్ టెస్టులు చేసుకొని మనకు 35 ఏళ్ళకు ఇంకా ఏమీ ప్రాబ్లం రాకపోతే జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేసుకొని హెల్తీగా ఉంటే మంచిది. ఒకవేళ ఏదైనా అర్లీగా స్టార్ట్ అయి ఉంటే అప్పుడే మెడిసిన్ తీసుకుంటే మంచిది. ఓకే సార్, అంటే జనరల్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా వస్తాయి అండ్ అవి రాకుండా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? కిడ్నీ ప్రాబ్లమ్స్ మనం చూడాలంటే యూరాలజీ, నెఫ్రాలజీ అని 2 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలామందికి అంటే పబ్లిక్ తెలియకపోవచ్చు, ఇద్దరూ కిడ్నీ స్పెషలిస్ట్లే. కాకపోతే నెఫ్రాలజీ అంటే మెడికల్ రీనల్ ప్రాబ్లమ్స్, అంటే నెమ్మదిగా కిడ్నీ డ్యామేజ్ అవ్వడము, షుగరు, బీపీ, ఇన్ఫెక్షన్స్, ఏజు, మిగతా అలాంటి వాటి వల్ల డ్యామేజ్ అయ్యేదాన్ని రీనల్ ఫెయిల్యూర్ అంటారు. ఇవి ఎక్కువ MD, DM డాక్టర్స్ చూస్తారు, నెఫ్రాలజిస్ట్ అంటారు వీళ్ళను. అదే కిడ్నీలో రాళ్ళున్నా, కిడ్నీలో క్యాన్సర్ ఉన్నా, బ్లాడర్లో క్యాన్సర్ ఉన్నా, ప్రోస్టేట్ గ్లంథి అనేది మగవారిలో 50 ఏళ్లలో పైబడినా, లేకపోతే యూరిన్ సరిగా రాక స్ట్రిక్చర్ ఉన్నా, లేదనంటే పుట్టుకతో వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఆపరేషన్ చూసేది యూరాలజిస్టు. ఈ రెండింటినీ గమనించాలి. యూరాలజిస్ట్ అంటే MS అంటే మాస్టర్ ఆఫ్ సర్జరీ, MCH. సో ఇవి గమనించుకోవాలి. సో జనరల్గా ఏముంటాయంటే క్రియాటినిన్, బ్లడ్ యూరియా పెరగడము, కిడ్నీలో రాళ్ళు రావడము, మూత్రం సరిగా రాక ఎక్కువ ఇబ్బంది పడడము, లేడీస్లో ఎక్కువ మూత్రం పోవడము, అర్జెంటుగా పోవడం, ఇవి సాధారణమైనటువంటి కిడ్నీ సమస్యలు. ఓకే సార్, కాలర్ ఉన్నారు రవీందర్ గారు కల్వకుర్తి నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి సార్. హలో, చెప్పండి. ఇది నా పేరు రవీందర్ అండి. నేను కల్వకుర్తి నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. అది 32 సంవత్సరాలు. నాకు కిడ్నీ స్టోన్ ఉందండి. నాకు 8 mm ఉంది. ఓకే. గురించి జనరల్గా 8 mm స్టోన్ ఉంటే, నొప్పి ఉంటే దానికి ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తాము. నొప్పి లేకపోతే మెడిసిన్స్తో కరిగించడానికి కొంత ట్రై చేయొచ్చు. కొన్ని స్టోన్స్ మాత్రం మెడిసిన్స్తో కరుగుతాయి. అంటే సిట్రేట్ జ్యూసు, వాటర్ ఎక్కువ తీసుకోవడము, ప్లస్ యూరిన్ ఎక్కువ వచ్చేటట్టు చూసుకుంటే యూరిక్ యాసిడ్ స్టోన్స్ కరిగిపోతాయి. 1 నెల మీరు తీసుకోండి. కానీ ఇట్లాంటి 8 mm స్టోన్ ఏదన్నా ట్యూబ్లో ఇరుక్కుంటే, అంటే కిడ్నీలో నుంచి ట్యూబ్ ఉంటుంది కదా, యూరెటర్ అని, ఆ ట్యూబ్లో ఇరుక్కుంటే కొన్నిసార్లు పెయిన్ ఎక్కువ వచ్చి ఒకవేళ అది పడిపోకుండా మీకు వామిటింగ్స్ ఎక్కువ వస్తుంటే తీసేసుకోమని చెప్తాం. లేటెస్ట్గా లేజర్తో దాన్ని తీసేయచ్చు. 1 గంట పడుతుంది, అదే రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ
పెయిన్ లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే మాత్రం 1 month వరకు వెయిట్ చేసినా కూడా మీకేం తొందర లేదు. ఓకే సార్, అంటే జనరల్ గానే అసలు సర్జరీస్ అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. Yes, yes. కిడ్నీలో ఏ ప్రాబ్లమ్స్ కి సర్జరీస్ రికమెండ్ చేస్తారు సార్? యాక్చువల్గా నేను యూరాలజిస్ట్, నేను సర్జను. ఇది కరెక్ట్ క్వశ్చన్ మేడం అడిగింది. యాక్చువల్గా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయనుకోండి, ఇందాక చెప్పినట్టు మనము 4 మిల్లీమీటర్ల నుంచి 5 మిల్లీమీటర్లు ఉంటే వదిలేయచ్చు. 8 మిల్లీమీటర్ల నుంచి 10 మిల్లీమీటర్లు ఉంటే ఒక నెల చూడొచ్చు. అదే 1 సెంటీమీటర్ పైన ఉందనుకోండి, ఆ కిడ్నీలో రాళ్ళు కిడ్నీని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు 90% ఇప్పుడు ఎలా చేస్తారు అంటే, ఒంటికి రాస్తాలో నుంచి ఆ స్కోప్ ఒకటి పంపించి, ఎట్లయితే మనం అప్పర్ జీ ఎండోస్కోపీ అంటారు, గొంతులోకి ట్యూబ్ వేస్తారో అట్లా ఒంటికి రాస్తాలో నుంచి బ్లాడర్లోకి వెళ్ళి కిడ్నీలోకి వెళ్ళి ఆ రాయి మీద కూర్చొని స్కోప్తో లేజర్తో దాన్ని పోవడం జరుగుతుంది. ఇప్పుడేం కొత్తగా వచ్చింది కాదు, 10 ఏళ్ల నుంచి ఉంది అది. ఆ ట్రీట్మెంటే RIRS అంటారు. మొట్టమొదటిసారిగా అప్పుడు 20 ఏళ్ల కిందట తెలంగాణలో ఇంట్రడ్యూస్ చేసింది, ఇప్పుడు అందరూ వాడుతున్నారు. ఇది RIRS మంచి ట్రీట్మెంట్, ఎందుకంటే సేమ్ డే ఇంటికి పోవచ్చు. అలా కాకుండా సర్జరీస్ మేడం అన్నట్టు కొన్ని భయం పడే ఉంటాయి. ఏంటంటే కిడ్నీలో క్యాన్సరు, ప్రోస్టేట్ క్యాన్సరు, ఇవి రేరు, సాధారణంగా మనుషుల్లో రావు. మనం అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే 100 మందిలో 1%కు వస్తాయి. కానీ వచ్చినప్పుడు లైఫ్ రిస్క్ ఉంటుంది కాబట్టి వాటిని కనుక్కోవడం వలన సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఆ సర్జరీకే ఇప్పుడు చూపిస్తున్నట్టు రోబోటిక్ సర్జరీ చాలా వస్తున్నాయి. ప్రతి చోట ఇప్పుడు రోబోట్ వచ్చేస్తుంది. ఇల్లు క్లీన్ చేసేటప్పటి నుంచి ఆ యంత్రాలు, ఆ మన అగ్రికల్చర్ అన్ని చోట్ల రోబో వచ్చినట్టు రోబో సర్జరీ చేయదు. మీ వీడియోలో చూస్తున్నట్టు నా చేతులతో నేను రోబోని తిప్పుతాను, కానీ ఆ తిప్పడము ఫైన్గా బాడీలో తిరుగుతుంది. అంటే నీ చేతులు వణుకున్నా వణుకు జాగదు, నువ్వు కొద్ది ఎక్కువ మూమెంట్ చేసినా ఎక్కువ మూమెంట్ అవ్వదు. ఫిల్టర్ అయిపోయి నువ్వు ఏమనుకుంటున్నావో నీ మనసుతో అది అక్కడ చేస్తుంది. కానీ మన ఇంట్లో చేసే రోబోలు అట్లా కాదు, ఒక ప్రోగ్రామ్ ఇచ్చి రూమ్ క్లీన్ చేయమంటే చేస్తాయి. కానీ సర్జరీ రోబో చేయదు. మనమే కూర్చొని కన్సోల్లో మన చేతులతో మూమెంట్స్ చేస్తూ ఉంటే ఆ రోబోటిక్ హ్యాండ్స్ లోపల ఏదైతే ఉన్నాయో అవి లోపల మూమెంట్ చేస్తాయి. అంతేగాని నడుచుకుంటూ వచ్చి రోబో వచ్చి ఇలా పొట్టకోసి ఇలా కిడ్నీ క్యాన్సర్ తీసేది అనేది ఉండదు, అలాంటివి జరగవు. అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా మందికి ఉన్న డౌట్ రీసెంట్ టైమ్స్లో, అసలు ఇది ఎవరు చేస్తారు సార్? అండ్ ఎటువంటి పేషెంట్స్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తారు? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది అని అంటే పర్మనెంట్ ట్రీట్మెంట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. సర్జరీ చేసేది సర్జన్, MS మాలాంటి వాళ్ళు. కానీ వాళ్ళు కిడ్నీ ఫెయిల్ అయింది, వాళ్ళకి డయాలసిస్ చేయడము, మందులు ఇవ్వడము, ఇవన్నీ చేసేది నెఫ్రాలజిస్టు. సో నెఫ్రాలజిస్టు కిడ్నీ ఫెయిల్ అయిందని కన్ఫర్మ్ చేసిన తర్వాత మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు యూరాలజిస్టుకు. అప్పుడు యూరాలజిస్టు ట్రాన్స్ప్లాంట్ ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే, ఎవరు ఇవ్వాలి అని అంటే అమ్మ, నాన్న, కొడుకు, కూతురు, భార్య, భర్త, తమ్ముడు, చెల్లి ఇవ్వచ్చు, వీళ్ళు ఇవ్వచ్చు. వీళ్ళు కాకుండా ఎవరు ఇవ్వడానికి లేదు. ఇప్పుడు కొత్తగా నానమ్మ, అమ్మమ్మలు కూడా ఇవ్వచ్చు, గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఇవ్వచ్చు అంటున్నారు. కానీ కమిటీ అనేది ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఫ్రెండ్ ఇవ్వాలనుకోండి, ఒక కమిటీ ఒక్కొక్క ఊరుకు ఉంటుంది. హైదరాబాద్లో కమిటీ ఉంది, కోటిలో. ఆ కోటిలో వెళ్ళి కమిటీకి అర్జీ పెట్టుకొని నాకు ఎవరు లేరు బాబు, ఈయనే ఇచ్చేదనుకున్నాడు, నాకు ఇవ్వడానికి వచ్చాడంటే వాళ్ళు దాన్ని నమ్మితే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. యూజువల్గా యూరాలజీ, నెఫ్రాలజీ కలిపి చేస్తారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. ఆనంద్ కుమార్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి సార్. మేడం, నాకు 1.5 years నుంచి నాకు కిడ్నీ ప్రాబ్లం ఉందండి. ఏం ప్రాబ్లం? నేమ్స్ లో బయాప్సీ ఆపరేషన్ కూడా చేశారు. ఓకే. అయితే నా ప్రాబ్లం ఏంటంటే, నేను మంచి మాట్లాడుతున్నాను. నా ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్యలోనే జస్ట్ ఒక 1.5 months నుంచి నాకు లో బీపీ అవుతున్నదండి. ఆ లో బీపీ అంటే ఈ బయాప్సీ రిపోర్ట్ లో ఏం చెప్పారు వాళ్ళు? ఏదైనా నెఫ్రోపతి ఉన్నారా, ఏదైనా అన్నారా? ఉన్నారండి. నేను ఇక్కడ దీంట్లో ఏది మన ట్రస్ట్ దాంట్లో మహావీర్ ట్రస్ట్ లో చేసుకుంటున్నాను. ఎక్కడ చేసుకున్నా కూడా బయాప్సీలో ఏమైనా చెప్పి మందులు వాడమని చెప్పారా? ఏమైనా ప్రోటీన్ పోతుందా యూరిన్ లో? యూరిన్ లో చాలా తక్కువ, యూరిన్ రావడమే తక్కువ ఉందండి. క్రియాటిన్ ఎంత ఉంది ఇప్పుడు? అంటే మొన్నటి దాకా 7.9 ఉండేను. మొన్న లాస్ట్ మొత్తం HP అవి తీపిచ్చాను మొన్న 25వ తారీఖు. దాంట్లో 6 వచ్చిందండి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా ఇంపార్టెంట్ పాయింట్ రైజ్ చేశారు మీరు. అన్ఫార్చునేట్ గా క్రియాటిన్ నార్మల్ గా 1 to 1.5 ఉండాలి. 2 ఉంది అని అంటే కొంత కిడ్నీ దెబ్బతిన్నట్టు, 3 ఉంది అంటే ఇంకా ఎక్కువ దెబ్బతిన్నట్టు, 4 ఉంది అని అంటే చాలా దెబ్బతిన్నట్టు, 5, 6 తర్వాత ఎంతున్నా ఒకటే. అందుకే మీరు 6 వచ్చింది, 7 ఉంది, 8 ఉంది అని అనుకోవద్దు. ఖచ్చితంగా నెఫ్రాలజిస్టు, యూరాలజిస్టుని కలవాలి. ఎందుకు ఈ 6 వచ్చింది, టెంపరీనా,
లేకపోతే మళ్ళీ ఏదైనా కొంచెం అంటే మీరు లెస్ దాన్ 3 వస్తేనే మీరు హ్యాపీగా ఉండాలి. 6 వచ్చిందంటే షుగరా, బీపీనా, లేకపోతే బయాప్సీలో ఏమొచ్చింది, స్టిరాయిడ్స్ ఏమన్నా వాడితే ఉపయోగం ఉంటుందా, డెఫినెట్గా మనం ఫోన్లో మొత్తం ఇదంతా చెప్పలేము. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు జాగ్రత్తగా ఫాలో అప్ చేయండి. ఏదో 7 నుంచి 6 వచ్చిందని చెప్పేసి దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఏ నెఫ్రాలజిస్ట్ చూపించినా పర్లేదు, అందరికీ ఐడియా ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా నెఫ్రాలజిస్ట్ని కలిసి పర్మనెంటా లేకపోతే టెంపరీ డ్యామేజా అనేది నిర్ధారణ చేసుకోండి. జాగ్రత్త. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, శాంతయ్య గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నేను భద్రాద్రి కొత్తగూడెం నుంచి చేశాను సార్. చెప్పండి. ఏం లేదు సార్, 3 years క్రితం నాకు అంటే 3 mm స్టోన్స్ ఉన్నాయన్నారు డాక్టర్ గారు చూపెడితే, లైక్ పెయిన్ వస్తే. ఓకే. ఆ పెయిన్ కి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు చెప్పారు, కొన్ని మెడిసిన్ ఇచ్చారు, వాడాను. ఆ తర్వాత యూరిక్ యాసిడ్ అసలు తగ్గట్లేదు సార్. యూరిక్ యాసిడ్ పెరగడం కూడా ఒక జబ్బు. యాక్చువల్గా హైపర్ యూరిసీమియా అంటారు దాన్ని. చాలా కామన్. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ డైటు, వాటర్ తక్కువ తీసుకోవడము, బయట ఎక్కువ తిరగడం వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. నార్మల్గా 4 లోపల ఉండాలి. 4 to 7 ఉంటే కొంచెం ఎక్కువ, 7 కంటే ఎక్కువ ఉంటే కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి యూరిక్ యాసిడ్కు. జాయింట్ పెయిన్స్ వచ్చిందంటే గౌట్, యూరిక్ యాసిడ్ పెరిగితే అప్ టు 7 వరకు ఓకే. 7 తర్వాత ఉంటే మాత్రం మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఇప్పుడు. దాంతోడు మీరు డెఫినెట్గా వాటర్ కంటెంట్ పెంచాలి. అంటే ఏది కిడ్నీ ప్రాబ్లం లేకపోతే. అట్లే నాన్ వెజిటేరియన్ ఒకసారి ఆపాల్సి వస్తుంది కూడా. ఎందుకంటే యూరిక్ యాసిడ్ ప్రిడామినెంట్గా చికెన్, మటన్ తింటేనే వస్తుంది. అందుకని యూరిక్ యాసిడ్ పెరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా నాన్ వెజిటేరియన్ డైట్ తక్కువ తీసుకోవాలి. ఇవి ఇంపార్టెంట్ ప్రికాషన్స్. సో మెడిసిన్స్తో కూడా యూరిక్ యాసిడ్ తగ్గించుకోవచ్చు. ఈ జాయింట్ పెయిన్స్ కూడా తగ్గుతాయి. లేకపోతే ఒక్కోసారి జాయింట్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఓకే సార్, అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళే వాళ్ళు అంటే కిడ్నీ ఇచ్చే వాళ్ళకి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి, అండ్ ఒక కిడ్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందంట? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మేడం అడిగింది. కిడ్నీ ఇచ్చే వాళ్లకు ఖచ్చితంగా టెస్ట్లు చేసే తీసుకుంటారు. ఫస్ట్ ఇందాక చెప్పినట్టు అమ్మ, నాన్న, కొడుకు, కూతురు, భార్యాభర్త, తమ్ముడు, చెల్లి, అక్క వాళ్ళే ఉండాలి. బయట వాళ్ళు ఇవ్వడానికి లేదు. అలా ఇవ్వాలి అని అంటే కమిటీకి వెళ్ళాలి. తర్వాత ఇచ్చే వాళ్లకు ఒక టెస్ట్ ఉంటుంది, 2 కిడ్నీలు ఈక్వల్గా పని చేస్తున్నాయా లేదా అని. 50-50 రూపీస్ 2 కిడ్నీలు ఈక్వల్ ఉండాలి. ఈ జోబిలో 50 రూపీస్ ఉంటే ఈ జోబిలో కూడా 50 రూపీస్ ఉండాలి. అప్పుడే ఒక 50 రూపీస్ ఎవరికైనా ఇస్తే ఇంకో 50 రూపీస్తో మన జీవనం ప్రాబ్లం ఉండదు అని సైన్స్ చెప్తుంది. అంటే 50 రూపీస్తో లైఫ్ నడిచిపోతుంది. అంటే 50% కిడ్నీ ఫంక్షన్. అంటే ఒక కిడ్నీతో 100 ఏళ్ళు బతకచ్చు. అలా బతకగలరు అని తెలిస్తేనే ఇచ్చేవారికి కూడా షుగర్ ఉండి, ఇచ్చే వాళ్ళకు కూడా బీపీ ఉండి, వాళ్ళది కూడా క్రియాటిన్ ఎక్కువ ఉంటే ఎలా సరిపోతుంది వాళ్ళకు? ఇచ్చేవాళ్ళు హెల్తీగా ఉండాలి, షుగర్ ఉండకూడదు, బీపీ కంట్రోల్లో ఉండాలి, క్రియాటినిన్ కంట్రోల్లో ఉండాలి. అలాంటప్పుడే అవన్నీ టెస్టులు చేసిన తర్వాత ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకోరి ప్రాణం కాపాడచ్చు. కాబట్టి ఆ కిడ్నీని తీసుకొని వాళ్ళలో పెట్టడం జరుగుతుంది. అంతేగాని ఎవరిని పట్టుకొని వాళ్ళని తీసుకొని మళ్ళీ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ కిడ్నీ ఫెయిల్ అయితే వాళ్ళకి ఎవరు ఇస్తారు మళ్ళీ? సో అలా ఉండదు. కాబట్టి అట్లా తీసుకోవడానికి లేదు. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, రాము గారు, హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం గారు. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి సార్తో. సార్ నమస్తే అండి. చెప్పండి. ఇది నాకు డయాబెటీస్ ఉంది సార్. మొన్న టెస్ట్ చేపిస్తే 260 ఉంది సార్ బిఫోర్ ఫాస్టింగ్. ఓకే. అది యూరిన్ ఎక్కువ వస్తుంది. డయాబెటీస్లో పోలియూరియా అంటారు. మంట, యూరిన్ ఎక్కువ రావడము, రాత్రిపూట ఎక్కువ రావడం ఉంటుంది. మీ ఏజ్ ఎంత అండి? 45 సార్. 45. ఇది కామన్, చాలా కామన్. దీనికి ఏంటంటే ఫస్ట్ డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలప్ప. డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలంటే HbA1c 6.5, 7 లోపల పెట్టుకోవాలి. సాయంత్రం 5 తర్వాత విపరీతంగా నీళ్లు తాగకూడదు. అన్నం తినిన తర్వాత కూడా ఒక ½ గ్లాసే తాగాలి. పొద్దున పూట బాగా తీసుకోవాలి వాటరు. నిద్ర డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి. అయినా కూడా నాకు లైఫ్ డిస్టర్బెన్స్ అవుతుంది, ఎక్కువసార్లు లేయాలి అని అంటే బ్లాడర్ కెపాసిటీ పెంచడానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 200 mlకే పోవాల్సి వచ్చింది అనుకో, 500 ml వరకు పెట్టుకోవడానికి కొన్ని బ్లాడర్ సెడేటివ్స్ ఉంటాయి. ఆ మాత్రలు వాడుకుంటే మీకు కొంచెం ఉపశమనం ఉంటుంది. బట్ ఓవరాల్గా అదొక అర్లీ పార్ట్ ఆఫ్ ది డయాబెటీస్. అంటే ఫస్ట్లో వచ్చే ఫ్రీక్వెన్సీ, దానికి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు మీరు. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, నరసింహులు గారు, వికారాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య చెప్పండి సార్తో. నమస్తే సార్. చెప్పండి సార్, నాకు మూత్రం ఆగి వస్తుంది. అల్ట్రాసౌండ్ చేపిస్తే
మధ్యన కొద్దిగా కురుపులు లేకున్నాయంట చిన్నగా. ఆ, అయితే యూరోమెక్స్ డి వాడతా కొద్దిగా సాగు వస్తుంది, లేకుంటే ఫైన్ 04 క్యాప్సూల్ వాడతా. ఉమ్. వాడితే కొద్దిగా సాగు వస్తుంది. ఎంత ఏజ్ మీది? 5-6 సంవత్సరం పైన అవుతుంది సార్. మీ ఏజ్ ఎంత? మాది 72. వెరీ గుడ్. సో 72 ఇయర్స్లో యూజువల్గా ప్రోస్టేట్ అనే గ్రంథి పెరుగుతుంది. మీరు వాడే మాత్రలు కరెక్టు, ఆ మాత్రలు వేసుకున్న తర్వాత యూరిన్ ఫ్రీగా వస్తే మీరు హ్యాపీగా ఆ మాత్ర రోజు ఒకటి వేసుకోండి, యూరిన్ వస్తుంది. ఒకవేళ ఆ మాత్రతో కనుక యూరిన్ సరిగా రాకపోతే ముక్కి పోయాల్సి వచ్చి ఇబ్బందిగా ఉందనుకోండి, అట్లాంటప్పుడు ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. ప్రోస్టేట్ సర్జరీ లేజర్తో చాలా ఎన్యూక్లియేషన్ ఆఫ్ ప్రోస్టేట్ అంటారు, అది చాలా కామన్గా చేస్తాము. సో ఓన్లీ మీరు కంప్లైంట్ చేస్తేనే సర్జరీకి వెళ్ళాలి. అంటే నాకు అస్సలు సరిగా రావట్లేదు, కాళ్ళ దగ్గర పడుతూ ఉంది, ముక్కి పోయాలి, ట్యాబ్లెట్ ఒక్కరోజు మర్చిపోయినా బంద్ అయిపోతుంది అని అంటే సర్జరీకి వెళ్ళడం బెటర్. లేదు ట్యాబ్లెట్ వేసుకుంటే నాకు చాలా బాగా వస్తుందంటే ఆ 30 రూపాయలు 40 రూపాయల ట్యాబ్లెట్ రోజు ఒకటి వేసుకొని హ్యాపీగా యూరిన్ మీ లైఫ్ లాంగ్ కూడా ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే సార్, అసలు ప్రోస్టేట్ గ్లాండ్ అంటే ఏంటి? ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రోస్టేట్ క్యాన్సర్ అని వినిపిస్తుంది, దానికి కారణాలు ఏంటంటారు? కరెక్ట్ మేడం. యాక్చువల్గా ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఒక మేల్ సెక్షువల్ యాక్సెసరీ ఆర్గాన్, అంటే మగవారిలోనే ఉండే వీర్యం తయారు చేసే గ్రంథి. ఇది బ్లాడర్కు యూరిన్ రాస్తాకు మధ్యలో ఉంటుంది, ఫీమేల్స్లో ఉండదు, ఎందుకంటే వీర్యం మేల్స్లోనే వస్తుంది కదా. సో ఈ ప్రోస్టేట్ గ్లాండ్ 20 ఏళ్ళ నుంచి అలా పెరుగుతుంది, కొంచెం 18 ఏళ్ళ వరకు పెరగదు. ఎప్పుడైతే సెక్షువల్లీ యాక్టివ్ ఉంటారో, ఎప్పుడైతే పిల్లలు కలిగే టైం ఉంటుందో ఆ టైంలో యాక్టివ్గా ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్గా 50 ఏళ్ళు అయిన తర్వాత సడన్గా ఎందుకు పెరుగుతుందో తెలియదు. అది హార్మోన్ సమతుల్యత లేకపోవడం వల్ల పెరుగుతుందంటారు. సడన్గా 50 గ్రాములు 60 గ్రాములు 70 గ్రాములు అట్లా అవుతుంది. దీన్ని బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేషియా అంటారు. ఒకవేళ దీంట్లో క్యాన్సర్ వస్తుంది, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలో ఎక్కువ వస్తుంది, 80-85 ఉన్న వాళ్ళలో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అది కనుక్కోవాలంటే ఇది మామూలుగా పెరిగిందా లేకపోతే క్యాన్సర్తో పెరిగిందా అని కనుక్కోవాలంటే పిఎస్ఏ అనే టెస్ట్ చేస్తారు, ప్రోస్టాట్ స్పెసిఫిక్ యాంటీజెన్. మళ్ళీ ఇలాంటి టీవీ ప్రోగ్రాంలో మేము మెయిన్గా తెలియాల్సింది మేము ఈ సర్జరీ చేస్తాం ఆ సర్జరీ చేస్తామని కాకపోయినా పిఎస్ఏ అనేది 500 రూపాయల టెస్ట్, 1000 రూపాయల టెస్ట్. ఆ టెస్ట్ చేయించుకోవడం వల్ల మగవాళ్ళల్లో క్యాన్సర్ అర్లీగా కనుక్కోవచ్చు. అది ప్రతిసారి చేయాలంటే అవసరం లేదు, 50 ఏళ్ళు దాటిన తర్వాత 5 ఏళ్ళకు ఒకసారి చేసుకున్నా చాలు. మీ పేరెంట్స్కి కానీ మీకు ఆ ఏజ్ ఉన్నా కానీ ఖచ్చితంగా చేసుకోవాలి. అది కనుక పిఎస్ఏ 4 కంటే ఎక్కువ ఉంటే అలర్ట్గా ఉండాలి, 4 కంటే తక్కువ ఉంటే మళ్ళీ 5 ఏళ్ళకో 3 ఏళ్ళకో చేసుకోవచ్చు. సో పిఎస్ఏ అనేది చాలా ఇంపార్టెంట్ టెస్ట్, వెరీ గుడ్ స్క్రీనింగ్ టెస్ట్. అండ్ మగవారిలో సంతానంకి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది యూరాలజిస్ట్కి చూపించుకుంటూ ఉంటారు. సో ఎలాంటి ఇష్యూస్ అనేవి మీరు ట్రీట్ చేస్తారు సార్? యాక్చువల్గా ప్రపంచంలో మీరు చూసినట్టయితే యూరాలజీ కిందే ఆండ్రాలజీ వస్తుంది. అఫీషియల్గా యూరాలజిస్టే ఆండ్రాలజిస్ట్. ఎందుకనంటే యూరాలజిస్టు కిడ్నీ, బ్లాడరు, ప్రైవేట్ పార్ట్ సంబంధంగా మొత్తం స్పెషలిస్ట్ కాబట్టి సెక్షువల్ మెడిసిన్ అంటే అంగస్తంభం లేకపోతే పిల్లలు పుట్టకపోయినా మగవారిలో ఉన్న ప్రాబ్లమ్స్ను యూరాలజిస్ట్ చూస్తారు, ఆడవారిలో ఉన్న ప్రాబ్లమ్స్ను గైనకాలజిస్ట్ చూస్తారు. యూజువల్గా వీర్య కణాల సంఖ్య తక్కువ అయిపోవడం ఈ మధ్య కాలం వేరియస్ రీజన్స్ ఉంటాయి. ఎక్కువ వేడి నీళ్ళు స్నానం చేయడము, ఎక్కువసేపు కూర్చొని ఉండడము, టైట్ అండర్వేర్ వేసుకోవడము, ఎప్పుడూ స్ట్రెస్లో ఉండడము, స్మోకింగ్ చేయడము, ఆల్కహాల్ ఎక్కువ తాగడం వల్ల వీర్య కణాలు తగ్గిపోతాయి. 35 ఏళ్ళకి పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టరు. అలాంటి వాళ్ళు ఫస్ట్ ఎవాల్యుయేషన్ యూరాలజిస్టే చేస్తారు. వీర్య కణాల సంఖ్య ఎట్లా ఉంది, 3 రోజులు సెక్స్ చేయకుండా వీర్యం టెస్ట్ చేయడము, హార్మోన్ టెస్ట్ చేయడము, సెక్స్ సామర్థ్యాలు ఉన్నాయా లేదా చూడడము, ఇదంతా యూరాలజిస్టే చేస్తారు, గైనకాలజిస్ట్ చేయరు. ఒకవేళ యూరాలజిస్టు ఈ వీర్య కణాల సంఖ్యను పెంచలేకపోతే, ఏ సర్జరీ ద్వారా కూడా పెంచలేకపోతే, వీర్య కణాలను టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పోవాలనుకున్నప్పుడు మాత్రమే మగవారిని గైనకాలజిస్ట్కు దగ్గరికి పంపిస్తాము. ఆర్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, ఎవరైనా కానీ అది గైనకాలజిస్ట్ కానీ ఇన్ఫర్టిలిటీ సెంటర్ కానీ. సో అందుకని మేల్ ఇన్ఫర్టిలిటీ, మగవారిలో అంగస్తంభన ప్రాబ్లమ్స్, ఈ రెండు ఫస్ట్ అఫీషియల్గా వరల్డ్ వైడ్ యూరాలజిస్టే చూస్తారు. అండ్ కిడ్నీ స్టోన్స్కి సంబంధించి రీసెంట్ టైమ్స్లో మెయిన్గా సర్జరీస్ విషయంలో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ ఏంటి? కిడ్నీ స్టోన్ కామను. యూరాలజిస్ట్ మేము చేసే రోజు పని కిడ్నీ స్టోన్ రిమూవల్ చేయడము. ఇది మన లేజర్తో చేస్తాము.
వెరైటీ ఆఫ్ లేజర్స్ వచ్చాయి, ఇప్పుడు తక్కువ డబ్బులకు వచ్చాయి, స్కోప్స్ కూడా తక్కువ డబ్బులకు వచ్చాయి. ఆరోగ్యశ్రీ జీవన్ మన ఈ యోజన స్కీమ్లో కూడా అవుతాయి. వీటిని యూఆర్ఎస్ఎల్ ఆర్ఐఆర్ఎస్ అంటారు. ఈ స్కోప్తో యూరిన్ రాస్తాలో ఇందాక చెప్పినట్టు బ్లాడర్లో నుంచి యూరేటర్లోకి వెళ్ళి యూరేటర్లో నుంచి కిడ్నీలోకి వెళ్తే ఆ స్టోన్ను పౌడర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. రెండవది మినీ పర్క్ అంటారు, అంటే నడుములో హోలేసి పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే తీయచ్చు. అది కూడా ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఈ రెండు అంటే ఆర్ఐఆర్ఎస్, పిసిఎన్ఎల్ అనే సర్జరీస్ ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ సర్జరీస్ ఇన్ యూరాలజీ. అండ్ ఇంకా కామన్గా వినిపించేవి హైడ్రోసీల్ అండ్ హెర్నియా, వీటికి ఎలాంటి సర్జరీస్ అనేవి చేస్తారు? నార్మల్గా హైడ్రోసీల్ అంటే బుడ్డ, చిన్న పిల్లల్లో పెద్దవాళ్ళల్లో పరిగెత్తుకుంటూ పోతుంటే వరట దిగింది, జారింది, బుడ్డ వచ్చింది అని తెలుగులో మామూలుగా అంటూ ఉంటారు. ఇదేంటంటే పేగు జారడం. ఎక్కడి నుంచి వస్తుంది? కడుపులో నుంచి. ఏ రూట్లో నుంచి వస్తుంది? గజ్జల్లో నుంచి వస్తుంది. ఎందుకు వస్తుంది? పిల్లప్పుడు పుట్టినప్పుడు టెస్టిస్ అనేది ఆ ఓపెనింగ్ ద్వారా బయటికి వస్తుంది. ఎక్కడి నుంచి? కడుపులో నుంచి. అందుకని ఆ హోల్ కొంచెం అట్లే ఉంటుంది. ఆ హోల్లో దగ్గినప్పుడు, ఎప్పుడైనా ఎక్కువ స్ట్రెయిన్ చేసినప్పుడు, స్మోకర్స్లో ఎక్కువసేపు నిల్చున్నా, ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ చేసినా ఆ పేగు దాంట్లో నుంచి జారుతుంది బయటికి, ఏదైతే హోల్ మూసుకుపోయి ఉంటుందో. దాన్నే హెర్నియా అంటారు. ఆ హెర్నియా, హైడ్రోసీల్ రెండు యూరాలజిస్ట్ కానీ జనరల్ సర్జరీ కానీ ఆపరేషన్ చేస్తారు. రెండిటి హైడ్రోసీల్ అంటే టెస్టిస్ చుట్టూ నీళ్ళు ఉండడం, బుడ్డ అంటారు దాన్ని. అంటే ఓన్లీ టెస్టిస్ వాసి ఉంటుంది, పైనుంచి ఏం రాదు. కింద ప్యాంట్లో నుంచి ఎవరైనా చూసినా కూడా లావు కనిపిస్తూ ఉంటుంది, అది నీళ్లు చేరడం అనమాట. అది కూడా ఆ నీళ్లను సర్జరీ ద్వారా చేసి తొలగిస్తాం. అవన్నీ మేము అంటే సర్జరీ యూరాలజిస్ట్ చేసే జాబ్ అనమాట. అండ్ యూరాలజీలో చేసే రోబోటిక్ సర్జరీస్, అసలు వేటికి రోబోటిక్ సర్జరీస్ అనేవి చేస్తారు, అండ్ వాటి కాస్ట్ ఎంత ఉంటుందంటారు? ఈ రోబోటిక్ సర్జరీ అనేది సాధారణంగా మోస్ట్ ఇంపార్టెంట్ మీకు తెలియాల్సింది ఏంటంటే, రోబోట్ నడుచుకుంటూ వచ్చి చెయ్యదు. ఆ టీవీలో చూపించినట్టు మీకు ఇప్పుడు స్క్రీన్ వస్తున్నట్టు మనం కూర్చొని చేతులు తిప్పుతూ ఉంటే చిన్న బొక్కలు పెట్టి కడుపులో ఒక వైర్ పంపిస్తే ఆ వైర్ ద్వారా లోపల చేతులు మూవ్ అవుతుంటాయి. అంతేగాని రోబో వచ్చి పేషెంట్ అనేది కట్ చేయదు. రెండవది, కడుపులో ఉండే ఏ స్ట్రక్చర్కైనా రోబో, ఫర్ ఎగ్జాంపుల్ గాల్ బ్లాడర్ కావచ్చు, గర్భసంచి కావచ్చు, ఇంటెస్టైన్ కావచ్చు, కిడ్నీ క్యాన్సర్ కావచ్చు, ప్రోస్టేట్ కావచ్చు, బ్లాడర్ కావచ్చు, కడుపులో, కడుపు అంటే ల్యాపర్ అంటారు. ల్యాపరాటమీ చేసేది ఏదైనా ఫ్యూచర్లో కట్ చేయడం అంటూ ఉండదు. కడుపు ఈ హోల్స్ వేసి ఆ రోబోట్ని అటాచ్ చేసి చేస్తారు. అది కాకుండా బైపాస్ సర్జరీ కూడా హోల్ వేసి హార్ట్కి పోతున్నారు. అది కాకుండా లంగ్ కూడా హోల్ వేసి లంగ్ దగ్గరికి పోతున్నారు. అది కాకుండా థైరాయిడ్ కూడా నోట్లో నుంచి హోల్ వేసి ఈ స్పేస్కి వెళ్తున్నారు, ఇక్కడ స్కార్ రాకూడదని చెప్పి. టెక్నాలజీ బాగా అడ్వాన్స్ అయిపోతుంది. ఇవి అన్సేఫ్ కాదు, వెరీ సేఫ్. అంతా మన చేతుల్లోనే ఉంటాయి. మనం ఎలా తిప్పుతూ ఉంటే తిరుగుతుంటుంది. మనం ఆపేస్తే పక్క తిరిగి చూస్తే అయిపోద్ది. 3D విజన్ ఉంటుంది, పెద్దగా కనిపిస్తుంది. నువ్వు తప్పు చేయాలన్నా చేయలేవు. చిన్నగా నీట్గా కుట్టచ్చు. ఇవన్నీ అడ్వాంటేజెస్. అట్లని చెప్పి దూరం నుంచి చూస్తాను, చేత్తో చేస్తానని అంటే ఆ కాలం ఉండదు. ఇంకా ఫ్యూచర్లో మారిపోతుంది ఆ సీను. ఈ రోబోటిక్ సర్జరీస్ మామూలుగా జరిగే సర్జరీ కనంటే కూడా ఒక 70,000 నుంచి 80,000 ఎక్కువ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 లాప్రోస్కోపిక్ గాల్ బ్లాడర్ రిమూవల్ అనుకోండి, ఇది 1.75-2 మధ్యలో ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ 50,000 నుంచి ₹1,00,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే రోబోటిక్ సర్జరీ చేసుకోవచ్చు. బట్ ఫ్యూచర్లో ఇంకా రోబోట్స్ కూడా చాలా చీప్గా వచ్చేస్తాయి. అప్పుడు 20,000-30,000 డిఫరెన్సే ఉండొచ్చు నా ఒపీనియన్. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. సురేందర్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి సార్తో. మేడం, నాకు గతంలో 4 mm స్టోన్ వచ్చిండే. హలో, చెప్పండి వింటున్నాను. 4 mm స్టోన్ వస్తే స్పాసిక్ అని ఆయుర్వేదిక్ మెడిసిన్ రాసింది డాక్టర్, అయిపోయింది మేడం. ఓకే. మళ్ళీ ఈ మధ్యన యూరిన్ మంట వచ్చి యూరిన్ తట్టుకుంటూ వస్తుంటే మన హాస్పిటల్ పోతే వేరే మందులు రాసిండ్రు. ఓకే. తప్పింది కానీ ఏం లేదు మేడం. ఈ మధ్యన మళ్ళీ నైట్ లో ఏమైతుందంటే గార్డెన్ నిద్ర పట్టినప్పుడు అది యూరిన్ అవుట్ అవుతుంది. డేలో ఎప్పుడు ఏమైతలేదు. యాక్చువల్గా ఈ చిన్న స్టోన్తో యూరిన్ అట్లా రాత్రిపూట బయటికి మగవాళ్ళలో రాకూడదు. అర్జెంటుగా పోవడం ఓకే, కానీ బెడ్ మీద పోకూడదు. బాత్రూంలోకి పోయే లోపల చుక్క పడిపోతే పర్లేదు, కానీ పడుకొని నిద్రలో బెడ్ మీద పోతే మాత్రం మీరు వెంటనే దాన్ని యూరాలజిస్ట్కి చూపించుకొని ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయిందేమో చూసుకోవాలి. ఎందుకంటే ఎంత బ్లాడర్ నిండినా బ్రెయిన్ అనేది లేపేస్తుంది. బ్లాడర్ నిండిపోయింది, యూరిన్ వస్తుంది, లేరా బాబు అని చెప్తుంది. అలా అంత నిద్రపోయి లేనంత జరగదు. అయినా కూడా బ్లాడర్ ఒత్తేస్తుంది అని అంటే మీకు తెలియకుండానంటే బ్రెయిన్కు బ్లాడర్కు మధ్య కోఆర్డినేషన్ సరిగా ఉండలేదు, ప్లస్ బ్లాడర్ ఎప్పుడు నిండిపోయిందని అర్థం. సో జాగ్రత్తగా ఉండాలి ఆ కంప్లైంట్. థ్యాంక్ యూ సో మచ్ చంద్రమోహన్ గారు.